and methods, maths content and methods, social content and methods, physical science content and methods, biological science content and methods. ఏ కోర్సు తీసుకున్నా పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితం కేవలం 1999 రూపాయలు మాత్రమే. కేవలం పేపర్ 2 పెడగాజీ ఏ కోర్సు అయినా 1199 రూపాయలు మాత్రమే. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ప్లస్ 2 బుక్స్ ఫ్రీ కేవలం 2999 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్స్ కేవలం 4 రోజులు. త్వరపడండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 90320648. Hello dear aspirants, welcome to S&S online classes. So as a part of today's video lecture, I am going to present you the preparation plan for the next 30 days. Okay, so we all know that the examination dates have been announced for PGT, TGT and even JL examinations. So at this point of time there is a lot of confusion and a kind of anxiety, phobia regarding the preparation. So in this lecture I am going to give a proper planning for the preparation of pedagogy of English language. So ee topic sambandhinchi preparation plan ela undali and ee 30 days ni effective ga ela utilize chesukovali anedi manam ee video lecture lo detail ga discuss cheyabothunnamu. So friends, we all know that when it comes to Gurukula teacher recruitments like PGT, TGT and even JL examination, we all know that pedagogy of English language plays a vital role. Okay, so meeku andariki telisinde 100 questions are there, 100 marks are there, and in these 300 marks it is the pedagogy of English language that plays a crucial role. Okay, and this is the deciding factor, and the marks that you get in this subject will decide your success. Okay, so that's the reason here I am going to give proper planning regarding this particular topic. Okay, so the topic is pedagogy of English 30-day preparation plan. 30-day preparation plan. Okay, so let us discuss these things in detail, right? So మరి చాలామంది ఇదివరకే ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారు అండ్ కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యవన్నారు. అండ్ కొంతమంది రీసెంట్గా స్టార్ట్ చేసి సిలబస్ పైన కమాండ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, అంటే ఈ ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్ అయినాక చేస్తున్నారు. ఓకే, సో మరి వీటన్నిటికీ ఇలాంటి ఆస్పిరెంట్స్కి అందరికి కూడా ప్రాపర్ ప్లానింగ్ ఏంటి, ఈ ప్రిపరేషన్ ఈ టాపిక్ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, ఇది ఈరోజు మనం డిస్కస్ చేయకో టాపిక్. అండ్ లెట్ మీ ఫస్ట్ బిగిన్ విత్ దోస్ హూ హ్యావ్ స్టార్టెడ్ రీసెంట్లీ. ఎవరైతే రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, when you prepare for this pedagogy and hardly you have 30 days of time for the examination, and ఈ 30 days of time లో మీరు చేయాల్సినటువంటిది you have to go through the topics for at least 3 times. Okay, you should spend maximum time for this pedagogy and you should revise it at least 3 times. Okay, when you first read, because you have not prepared earlier, ఒకవేళ ఇంతకుముందు మీరు ప్రిపేర్ కానట్లయితే you just listen to the video lectures on each and every topic, because that is very important. ఒకవేళ మనం సెల్ఫ్గా చదువుకున్నట్లయితే ఒకటికి 2 సార్లు అర్థం కాకపోతే మళ్ళీ చదువుతుంటాము. కానీ ఈ 30 days ఆఫ్ టైంలో అంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇంకా సబ్జెక్ట్ పైన కమాండ్ లేనటువంటి వాళ్ళు, సో ఒకసారి వీడియో లెక్చర్స్ వింటూ అండ్ నోట్స్ రాయడం లాంటిది ఇప్పుడు అంత సెట్ అవ్వదు, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి. సో మంచి స్టాండర్డ్ నోట్స్, ప్రామాణికమైన నోట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు వీడియో లెక్చర్స్ని వింటూ నోట్స్ చదువుతూ అండ్ ఫస్ట్ రౌండ్లో మ్యాక్సిమం కమాండ్ తెచ్చుకొని ట్రై చేయండి. అండ్ సెకండ్ రౌండ్లో వచ్చేసి వీడియోస్ చూడకుండా కేవలం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఆల్రెడీ ఉన్నటువంటి నోట్స్ని చదువుతూ. ఓకే, అండ్ ఫైనల్ రౌండ్లో వచ్చేసి మీరు ప్రాక్టీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఈ 30 days ఆఫ్ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే 3 phases-గా, అంటే 3 సార్లు రివిజన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. 10 units ఆర్ దేర్ అండ్ ఈచ్ డే యూ నీడ్ టు ఫినిష్ 1 unit. ప్రతిరోజు కూడా ఒక యూనిట్ ఫినిష్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో అట్లా ఫస్ట్ రౌండ్లో చాలా డీటెయిల్గా చదువుతాము అండ్ సెకండ్ రౌండ్లో వచ్చేసి వీడియోస్ చూడడం, ఆడియో అలా కాకుండా ఏం చేయాలి, మనం నోట్స్ చదువుతూ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అండ్ లాస్ట్ 10 daysలో వీలైనన్ని టాపిక్ వైజ్ టెస్ట్లని అండ్ గ్రాండ్ టెస్ట్లని మనం సాల్వ్ చేయడం ద్వారా ఈ టాపిక్ పైన కమాండ్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఆల్రెడీ ఎవరైతే సబ్జెక్ట్ని ఇదివరకు నేర్చుకుని ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, వీలైనంత వరకు మీరు చేయాల్సినటువంటి పని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక్కో యూనిట్కి అట్లీస్ట్ 200 questions.
total 10 units are there. On those 10 units at least 200 questions per each unit practice చేయండి. అండ్ వీలైనంత వరకు మ్యాక్సిమం గ్రాండ్ టెస్ట్లు చేయండి. అండ్ ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా ఆన్లైన్ టెస్ట్లు ఉండేట్టు చూసుకుంటే బెటర్. ఎందుకంటే మనం పేపర్లో చేస్తుంటాము, బట్ దాంట్లో నెగటివ్ మార్కింగ్ అనేది మనకు తెలియదు. నెగటివ్ మార్కింగ్ ద్వారా మార్క్స్ ఎట్లా వస్తున్నాయి అండ్ మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము ఇది ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు గ్రాండ్ టెస్ట్లు చేసేటప్పుడైనా, టాపిక్ వైజ్ టెస్ట్లు చేసేటప్పుడైనా ఆన్లైన్ టెస్ట్కి ప్రయారిటీ ఇవ్వండి. అంటే దాంట్లో నెగటివ్ మార్కింగ్తో ఉండేది చూసుకోండి. బికాస్ దట్ గివ్స్ యూ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ పర్ఫార్మెన్స్. రాబోయేటువంటి ఎగ్జామినేషన్లో మీరు ఎలా పర్ఫామ్ చేయబోతారనేది మీకు మంచి కమాండ్ ఇస్తుంది. కాబట్టి మీకు తెలుస్తుంది. కాబట్టి దట్స్ ద రీజన్ ఐ రికమెండ్ యూ టు ప్రాక్టీస్ ఆన్లైన్ టెస్ట్. ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలాసార్లు టాపిక్ వైజ్ ఒక 200 క్వశ్చన్స్ అట్లా ఉండేలా ఆన్లైన్ టెస్టులు రాయండి. అండ్ చివరిలో గ్రాండ్ టెస్ట్లు ఒక 5-10 గ్రాండ్ టెస్టులు రాయడం ద్వారా మనం ఎక్కడైతే ఇదివరకు నేర్చుకున్నప్పటికీ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అండ్ ఏ ఏరియాలో మార్క్స్ కోల్పోతున్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ప్రతి యూనిట్ నుంచి మినిమం 8 క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం 12-13 క్వశ్చన్స్ వస్తాయి. డిపెండింగ్ ఆన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద యూనిట్ 8 to 12 క్వశ్చన్స్ వస్తాయి ప్రతి యూనిట్ నుంచి కూడా. సో ఆల్ యూనిట్స్ ఆర్ ఇంపార్టెంట్. అంతే, చైల్డ్ డెవలప్మెంట్ డిఫికల్ట్గా ఉంది అని వదిలేయడం, కరికులం అర్థం కావట్లేదని దాన్ని వదిలేయడం, లేదా టీఎల్ఎం ఈజీగా ఉంది కదా అని చదవడం, ఇట్లా కాదు. ఓకేనా? సో ప్రతి టాపిక్ సంబంధించి కూడా ఎక్కడైనా అర్థం కాని ఉంటే క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటూ అండ్ ఆ క్వశ్చన్స్కి మిస్టేక్ ఎందుకు వెళ్ళింది అండ్ ఫ్యూచర్లో చేయాల్సింది ఏంటి, అండ్ రిగార్డింగ్ నెగటివ్ స్కోరింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే మనం కన్సిడర్ చేయాల్సినటువంటి ద బెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ నెగటివ్ స్కోరింగ్, నెగటివ్ మార్కింగ్ సిస్టమ్. సో దాని ద్వారా ఇంతకు ముందులాగా కాదు కదా, ఇప్పుడు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక 60 to 70% అది ఆన్సర్ అనిపిస్తేనే దాన్ని మనం మార్క్ చేయాలి. తప్పితే 50-50 ఛాన్స్ ఉన్నప్పుడు కూడా ఆ క్వశ్చన్ మనం టచ్ చేయొద్దు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 4 ఆప్షన్స్లో ఒక 2 ఆప్షన్స్ డౌట్ఫుల్గా ఉన్నప్పుడు అండ్ మీరు దాంట్లో 2లో ఒకటి చూజ్ చేసుకున్న కొంత మీనింగ్ ఉంటుంది. కానీ మొత్తం 4 ఆప్షన్స్లో ఏది తెలీదు, కంప్లీట్ బ్లాంక్ అండ్ డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు లీవ్ దట్ క్వశ్చన్. బికాస్ ఆ మార్క్ పోతూ పోతూ ఇంకో 0.25 మార్క్ కూడా తీసుకుపోతుంది. ఓకేనా? సో అందు గురించి మీరు ఈ 30 days ఆఫ్ టైంని ఎక్కువగా ఆన్లైన్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకుంటూ నెగటివ్ మార్కింగ్తో ఉండేటువంటి టెస్టులు చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ అని నేను చెప్తున్నాను. ఎక్కడైతే ఆ ఆన్లైన్ టెస్ట్లో లేదా టాపిక్ వైజ్ టెస్ట్లో మిస్టేక్స్ వెళ్తున్నాయో మళ్ళీ ఒకసారి నోట్స్ తీసుకొని రివైజ్ చేయాలి. అండ్ ఎటొచ్చి మనకి దీంట్లో మ్యాక్సిమం స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. బికాస్ మంచి కాంటెంట్ అవైలబుల్ ఉంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర, అండ్ వీఆర్ గోయింగ్ టు అసిస్ట్ యూ ఈవెన్ టిల్ ద ఎగ్జామినేషన్ డే. సో దట్స్ ద రీజన్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము ఈ 30 daysలో ఏ ఏరియాస్ పైన మనం ఎలా చదవాలి అండ్ ఎట్లా మన ఫోకస్ ఉండాలని డిస్కస్ చేయబోతున్నాం డీటెయిల్డ్గా. సో లెట్ us స్టార్ట్ అవర్ కాన్సెప్ట్. ఓకే, మన కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. So friends, you all know that pedagogy is a branch which deals with the teaching strategies, which deals with the approaches and methods, teaching aids, teaching behaviors, understanding the learners and their learning style, and even the teaching skills, the teaching process, and even the attitude of the teacher towards the students. And these are all the basic things that we have to focus on. And apart from this, we also focus on the curriculum, syllabus, even textbooks, and the evaluation procedures like the school-based assessment or the CCE. Okay, ఇవన్నీ కూడా మనకి దీంట్లో పెడగాజీలో ఇంక్లూడ్ అయినటువంటి మేజర్ ఏరియాస్గా చెప్పుకోవచ్చు. And in the earlier class also I have told you what are the important areas and ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ ఏంటో కూడా మీకు ఇదివరకు నేను చెప్పాను. బట్ మళ్ళీ ఒకసారి ఈ 30 days ఆఫ్ టైంలో ఏం చదవాలి అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే చాలామంది మనం చూస్తుంటాము ఎగ్జామినేషన్ వచ్చిందంటే కొత్త టాపిక్స్ మైండ్లోకి పోవు చాలా వరకు. అంటే మనం ఏదైతే చదివినామో అది మళ్ళీ రివైజ్ చేస్తుంటాము అండ్ కొత్తగా ప్రోగ్రెస్ కనిపించదు. కాకపోతే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ టైంలో ఎక్కువగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎగ్జామ్ ఉంది కదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపరేషన్లో మేము ఎప్పుడు కూడా మీకు తోడుగానే ఉన్నాము. అండ్ మెటీరియల్ కావచ్చు, టెస్టులు కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు. సో ఆల్వేస్ వీఆర్ రెడీ ఫర్ యూ అండ్ వీ విల్ బీ హెల్పింగ్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో బీ కాన్ఫిడెంట్.
ఓకే, భయము అంటే ఒక రకమైనటువంటి యాంగ్జైటీగా కానీ ఫోబియా, ఫియర్ లాంటివి ఏం పెట్టుకోకండి. బికాస్ వీ హ్యావ్ గుడ్ కాంటెంట్ విత్ అస్ అండ్ యూ కెన్ డూ ఇట్ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మంచిగా చేస్తారు. ఓకేనా, మేము అట్లా మంచిగా చేయడం కోసమే ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేసాం కదా. సో బీ కాన్ఫిడెంట్ అండ్ ఫాలో అవ్వండి వీడియోని. అండ్ దాంట్లో మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో టాపిక్స్ని ఒకసారి వాటిపైన మళ్ళీ ఒక ప్లాన్ చేసుకొని వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. ఓకేనా, రైట్. సో మనం యూనిట్ 1తో స్టార్ట్ చేద్దాం. మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. మళ్ళీ ఒకసారి నేను దీంట్లో యూనిట్ 1లో ఈ 30 డేస్లో ఏం చదవాలి అనేది మేజర్గా ఫోకస్ చేస్తుంటాను. ఓకేనా, సో యూనిట్ 1 మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా మనకి టోటల్ 10 యూనిట్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్గా చెప్పుకోవచ్చు యూనిట్ 1 అనేది. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీనికి సంబంధించి ఏ ఏరియాస్ని ఫోకస్ చేయాలో చూద్దాం. So in this, the most important area that we have to focus is about the nature of language. Nature of language. చాలాసార్లు ఇదివరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ మనం గమనించినట్లయితే 3 to 4 క్వశ్చన్స్ మనకి నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్ నుంచి అడుగుతున్నారు. సో ఇన్ దాట్ వీ హ్యావ్ టు డిస్కస్ మెనీ థింగ్స్. ఓకే, సో ఈజ్ లాంగ్వేజ్ మోనోలిథిక్ ఆర్ ప్లూరలిస్టిక్, అండ్ why we call language as vocal, and why is it called a system? Language is a system of symbols, and why do we call it systematic, arbitrary, and even prevarication, redundancy, dynamism, interchangeability. Okay, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ కున్నటువంటి ఫీచర్స్ లేదా క్వాలిటీస్ చెప్పేటువంటి పాయింట్స్. అండ్ వాటిలో నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ 4-5 క్వశ్చన్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఒకసారి ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ని బాగా చూసుకోండి ఒకసారి, బికాస్ మెనీ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి ఆస్క్ ఫ్రమ్ దట్ ఏరియా. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ద హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, సో మరి సర్ చార్లెస్ గ్రాంట్ సబ్మిట్ చేసిన ట్రీటైజ్ నుండి మొదలు పెడితే రీసెంట్గా ఉన్నటువంటి నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 2020 వరకు మైల్ స్టోన్స్ ఏంటి, వాట్ ఆర్ ద మైల్ స్టోన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. సో ఈవెన్ డేట్స్ కావచ్చు, రికమెండేషన్స్ కావచ్చు, చాలా ముఖ్యమైనవి ఇందులో. ఓకే, డేట్స్ అండ్ రికమెండేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో డిఫరెంట్ సెమినార్స్ ఎక్కడ జరిగాయి అండ్ వాటిలో రికమెండ్ చేసింది ఏంటి, కాన్ఫరెన్సెస్లో రికమెండ్ చేసింది ఏంటి, కమిటీస్ అండ్ కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ ఏంటి, స్టడీ గ్రూప్స్ యొక్క రికమెండేషన్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఒక ట్యాబ్యులర్ ఫామ్ వేసుకోండి, క్విక్ రివ్యూకి పనికొస్తుంది మనకి. ఓకే, ట్యాబ్యులర్ ఫామ్, ద నేమ్ ఆఫ్ ద కమిటీ ఆర్ కమిషన్ ఆర్ మీటింగ్ ఆర్ కాన్ఫరెన్స్, సెమినార్, ఇట్లాంటిది ఒక ఫస్ట్ కాలంలో. అండ్ ద ఇయర్ ఏంటి. అండ్ థర్డ్ కాలంలో పర్సన్స్ అసోసియేటెడ్ విత్ దిస్. ఓకే, లైక్ చైర్మన్స్ కావచ్చు, ప్రెసిడెంట్స్ కావచ్చు, థర్డ్ కాలంలో వేసుకోండి. అండ్ మేజర్ రికమెండేషన్స్, వాళ్ళు చేసినటువంటి మేజర్ రికమెండేషన్స్ ఒక ట్యాబ్యులర్ ఫామ్ డిజైన్ చేసుకోండి. దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ ఇన్ క్విక్ రివైజింగ్ ద టాపిక్. ఓకే, బికాస్ ఫ్రమ్ దట్ ఆల్సో 2 to 3 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్. 2 నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతాడు మనకి దాంట్లో నుంచి వెళ్ళి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇది చదివేటప్పుడు మీరు 3 phases డివైడ్ చేసుకొని చదవచ్చు. ఒకటి మెకాలేస్ మినిట్స్కి ముందున్నటువంటి కాన్సెప్ట్. ఓకే, సర్ చార్లెస్ గ్రాంట్స్ రికమెండేషన్స్ కావచ్చు, ఆర్ ఈవెన్ చార్టర్ యాక్ట్ కావచ్చు, అవన్నీ కూడా బిఫోర్ మెకాలేస్ మినిట్స్ 1813 వరకు. 1813 చార్టర్ యాక్ట్ నుండి మెకాలేస్ మినిట్స్ 35 వరకు. సో అక్కడ నుండి మళ్ళీ మనకి ఇండిపెండెన్స్ వరకు, దట్ ఈస్ ద రాధాకృష్ణన్స్ కమిషన్, అక్కడి వరకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ వరకు ఒకటి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రీసెంట్ టైమ్స్ వరకు చెప్పుకోవచ్చు. సో ఇట్లా 3 phases దీన్ని ట్యాబ్యులర్ ఫామ్ వేసుకోండి. అండ్ అందులో ఉన్న కీ కాన్సెప్ట్స్ నేను చెప్పాను ఆల్రెడీ. జస్ట్ మేక్ ఎ నోట్ లైక్ ద నేమ్ ఆఫ్ ద కమిటీ ఆర్ కమిషన్, అండ్ దెన్ ఇయర్, అండ్ దెన్ ద పర్సన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, అండ్ ద మేజర్ రికమెండేషన్స్. ఇట్లా ఒక ట్యాబ్యులర్ ఫామ్ లాగా వేసుకొని క్విక్గా రివైజ్ చేయండి. దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. ఓకే, అండ్ దెన్ ద థింగ్స్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్. అండ్ మోస్ట్లీ ఇక్కడ డిఫరెన్షియేషన్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజ్ సంబంధించిన డిఫరెన్షియేషన్ ఏంటి. అండ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ అబౌట్ ద డెఫినేషన్స్, వాటికి సంబంధించిన డెఫినేషన్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకే, లాంగ్వేజెస్ సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
Okay, that may be standard language or non-standard language, lingua franca, vernacular language, pidgin, creole, ఓకే, జార్గాన్, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇదే లైవ్ క్లాస్లో మీకు. టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అన్ని టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ప్రాపర్గా నేర్చుకున్నామా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ వీ హ్యావ్ మదర్ టంగ్ అండ్ లాంగ్వేజెస్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, మైనర్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా అక్రాస్ ద కరికులం అప్రోచ్, LAC, language across school curriculum. That is how language is important when compared to the subjects in curriculum. Curriculum lo banga unde subjects to compare chesinapudu language enduku important avutundi, that is also very important. And contribution of creative writers in India. So from India, first novel, first essay, first drama in English. Okay, so mari akkadi nundi start cheyali. And recent time varaku the contributions of different writers, ఇండియన్ రైటర్స్ అందరూ కూడా, ద పోయట్స్ కావచ్చు, నావెలిస్ట్ కావచ్చు, ప్లే రైట్స్ కావచ్చు, అండ్ ఇంగ్లీష్ రైటింగ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఆఫ్ క్రియేటివ్ రైటర్స్లో చెప్పుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది కూడా ముఖ్యమైనటువంటి టాపిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ద 7th వన్ ఈజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ క్రియేటివ్ రైటర్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక క్వశ్చన్ మనకి దీంట్లో అడుగుతారు. సో ఓవరాల్గా దీంట్లో మేజర్ టాపిక్స్ వచ్చేసి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ వన్ హిస్టారికల్ డెవలప్మెంట్. అండ్ ఇవి రెండు ముఖ్యమైనటువంటివి. బట్ వీటితో పాటుగా మనం మిగతా టాపిక్స్ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. వీటితో పాటుగా ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ నేర్చుకోండి. Like what are the principles of selection, what are the principles of gradation, and what is the principle of habit formation, principle of active and passive vocabulary. They are also very important, and just try to focus on these areas. Okay, so ఇది మనకి ఈ టాపిక్ సంబంధించింది. మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు డిఫికల్ట్, ఇందులో ఏదైనా పలానా టాపిక్ డిఫికల్ట్గా ఉంది అనుకున్నప్పుడు వీడియోస్ చూడండి, అండ్ నోట్స్ ఉంటాయి, నోట్స్ చదువుతూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఏవైతే ఈజీగా ఉంటాయో మీకు ఆల్రెడీ అర్థమయ్యాయో మళ్ళీ వీడియోస్ చూడాల్సిన అవసరం లేనప్పుడు యూ కెన్ సింప్లీ రీడ్ ద నోట్స్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆన్ దాట్. అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆన్లైన్ టెస్ట్ చేయడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ హ్యాబిట్. బికాస్ మీకు అందరికీ తెలుసు జరగబోయేటువంటి ఎగ్జామినేషన్స్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి దాంట్లో కూడా మనకి ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ వీ విల్ బీ గెటింగ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ ద వే ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి నెగటివ్ మార్కింగ్తో కూడా మనకి ఏ క్వశ్చన్ని లీవ్ అవుట్ చేయాలి, మనకి ఎట్లా వస్తుంది తెలుస్తుంది, ట్రెండ్ తెలుస్తుంది, మనం ఏం చదువుతున్నాము అండ్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కదా. మనం చదువుతాము అండ్ మామూలుగా ప్రాక్టీస్ చేస్తుంటాం, దానివల్ల సబ్జెక్ట్ వస్తుంది. కానీ ప్రజెంటేషన్ స్కిల్ రావాలంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మనందరికీ. ఓకేనా, సో దట్స్ ద రీజన్ ప్రాక్టీస్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 1. ఇందులో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఇవి. ఓకే, and here friends I am going to announce one more important thing as a part of this video lecture. And on 30th June, that is day after tomorrow, on 30th June we are going to launch one course, that is the Pedagogy of English and English Language and Literature paper 2 paper 3 online test series program. Okay, online test program start చేస్తున్నాము. సో పేపర్ 2 అండ్ పేపర్ 3కి సంబంధించి ఇట్ ఈస్ ఏ 20-day ప్రోగ్రామ్. 20-day ప్రోగ్రామ్ 30 జూన్ 2023 నుండి ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీకు నెగటివ్ మార్కింగ్తో ఉంటుంది అండ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా స్టాండర్డ్గా, అంటే యాజ్ పర్ ద సిలబస్. ఓకే, సిలబస్ ప్రకారం చాలా ప్రామాణికంగా నేనే డిజైన్ చేశాను వాటికి సంబంధించి. సో టోటల్గా మనకి షెడ్యూల్ మీకు 30th జూన్ రోజున మీకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో మనకి దొరుకుతుంది. S&S పబ్లికేషన్ వాళ్ళది ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఎస్ ఎగ్జామ్ అడ్డాలో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ 30th నుంచి మనకి టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్ని కంప్లీట్ చేశారో, ఇంకా సబ్జెక్ట్ పైన కమాండ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, అట్లాగే ప్రజెంటేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా యూజ్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. అండ్ చాలా ప్రామాణికంగా డిజైన్ చేసినటువంటి చాలా క్వశ్చన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలు మీకు 30th జూన్ రోజున ఆ కోర్స్తో పాటుగా ఉంటాయి. షెడ్యూల్ ఉంటుంది, అందులో ఏ డేట్ రోజున ఏ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, అండ్ ఆన్సర్స్ కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అండ్ గ్రాండ్ టెస్ట్ రెండు ప్లాన్ చేశాము. టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో, అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. కాబట్టి యూ కెన్ హ్యావ్ గుడ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ ద సబ్జెక్ట్ అండ్ మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది టెస్ట్ సిరీస్ మీకు.
డెఫినెట్లీ. ఎందుకంటే ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ అంత ఆథెంటిక్గా అండ్ చాలా ప్రామాణికంగా చేశాం కాబట్టి. ఓకే. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీరు ఆన్లైన్ కోర్సెస్ తీసుకోకుండా అంటే సబ్జెక్ట్ పైన ఇంకా డౌట్ఫుల్గా ఉన్నట్లయితే మనకి పీజీటీ టీజీటీ పేపర్ 2 పేపర్ 3కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ చెప్పాను, పేపర్ 2 అండ్ 3కి సంబంధించి. సో దే ఆర్ ఆల్సో అవైలబుల్ ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ 2999కి మనకి 3 పేపర్లు, పేపర్ 1, 2 అండ్ 3. సో నేను ఇందులో లిటరేచర్ పార్ట్ చెప్పాను అండ్ పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ నేనే తీసుకున్నాను. సో దీంతో పాటుగా మీకు 4 బుక్స్ ఫ్రీగా ఇస్తారండి. ఓకే. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం, అట్లాగే 4 బుక్స్ ఉచితంగా ఇస్తారు మీకు. 3 months వ్యాలిడిటీ ఉంటుంది. యూ కెన్ లిసన్ టు ద క్లాసెస్ ఫర్ ద ఎగ్జామినేషన్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో వీ హ్యావ్ పేపర్ 2 పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ వర్త్ 1499 with a validity of 4 months. And these are the 2 courses that we offer regarding the PGT and TGT English. Okay. And test series is going to be launched on 30th June. Okay. After 1 or 2 days we will start the test series for this paper 2 and paper 3. Paper 2 and 3 koraki test series start chestunnamu. You can join. Actually we have planned this program just to make the students or the aspirants feel confident. ఓకే. ఎగ్జామ్స్ రాయడం ద్వారా కాన్ఫిడెంట్ అండ్ కమాండ్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆన్లైన్ టెస్ట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ ద కోర్స్ అండ్ యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ అండ్ ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. థౌజండ్స్ ఐ కెన్ సే, నాట్ 100. ఓకే. థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ అవైలబుల్. స్టార్ట్ ప్రాక్టీసింగ్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ హైలీ హెల్ప్ఫుల్ టు యూ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. ఓకే. రైట్ ఫ్రెండ్స్. And now let us talk about the next concept, that is about the values, aims and objectives of teaching English. Values, aims and objectives. And దానికి అడిషనల్గా అకాడమిక్ స్టాండర్డ్స్ చదవండి. అండ్ దానికి అడిషనల్గా వీలైతే బ్లూమ్స్ టాక్సానమీ విత్ రివైజ్డ్ వర్షన్. సో అది చదవడం బెటర్. ఎందుకంటే మనం ఏదో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై హార్ట్ చేసినో ఇంకా నేర్చుకోవడం కాదు, ఒక మంచి నాలెడ్జ్తో వెళ్ళాలి, సబ్జెక్ట్ పైన కంప్లీట్ కమాండ్తో వెళ్ళాలి. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ ద టాపిక్స్ దట్ ఆర్ గివెన్, వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, read academic standards as well as the Bloom's taxonomy with the revised edition also. Revised edition kuda తీసుకోండి. that will be helpful to you. Okay. So friends, this is about the concepts of second unit. ఇది second unit కి సంబంధించినటువంటి information. And still if you have any doubts, just I will be reading your comments and you can ask the questions as well regarding this particular topic. Okay. So based on this topic, values, aims and objectives of teaching English, questions will be asked on any topic. Okay. So mostly previous examination చేసినట్లయితే objectives పైన 2 to 3 questions అడుగుతారు. అండ్ what is an objective, definition పైన objective సంబంధించి. అండ్ ఈవెన్ క్వశ్చన్ మే బి ఆస్క్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్. ఓకే. వాల్యూస్ అండ్ ఎయిమ్స్ పైన కూడా క్వశ్చన్ అడుగుతారు. ఓకే. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వాల్యూస్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎయిమ్స్ అండ్ ఈవెన్ ఆబ్జెక్టివ్స్, అండ్ ఎస్పెషల్లీ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఓకే. ఆబ్జెక్టివ్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చదువుతామంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రోజ్ లెసన్ or objectives and specifications అవి చదువుతూ వెళ్తుంటాం. బట్ sometimes the definitions related to objectives will be asked and some other times questions will be asked on the features or the characteristics of these objectives. Okay. This is also asked in the examination. చాలా సార్లు మనకి ఎగ్జామినేషన్లో దీనిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ ఏరియాస్ని ఫోకస్ చేయండి. అండ్ when it comes to the academic standards, just try to have a thorough command over the academic standards. What are the academic standards and what are the areas that are included in these? For example, reading with comprehension is one of the academic standards. Okay. Reading with comprehension అనేది academic standards లో ఒకటి. But we should know what are the elements that are included in that. So reading with comprehension లో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి. ఓకే. రీడింగ్ విత్ ఫ్లూయెన్సీ, రీడింగ్ విత్ ఎంజాయ్మెంట్, రీడింగ్ విత్ కాంప్రహెన్షన్. ఓకే. రీడింగ్ విత్ ఈజ్. సో చదివేటప్పుడు రీడింగ్ చేసేటప్పుడు ఈజ్ అండ్ ఫ్లూయెన్సీ. ఇట్ షుడ్ బి ప్లెజరబుల్. Students should enjoy the content that they are reading.
సో అట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. అండ్ సిమిలర్లీ వాట్ ఆర్ ద కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అండ్ వాట్ ఆర్ ద డిస్కోర్సెస్ ఆర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా మనం అకాడమిక్ స్టాండర్డ్స్లో వాటి యొక్క ఫీచర్స్ గురించి కూడా డిస్కస్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ చాప్టర్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. And the third one, and most of the aspirants feel it very difficult, but simply just when you analyze the question paper, it is not completely psychological in nature. Complete psychology ఇవ్వడం కాదు. Okay, just they attribute the elements of psychology to this particular one, English language teaching and learning. So as a part of this, you should begin with the concept of child development, like the difference between growth and development. And you need to know the principles that are involved in the concept of child development. Okay, principles, and at the same time the characteristics of child development and even different domains of child development, like the cognitive development and socio-emotional development or even moral development, language development, especially language developmental stages. Child development lo bhaganga different domains unnai manandariki telusu. ఓకే, కాగ్నిటివ్ కావచ్చు, సోషియో ఎమోషనల్ కావచ్చు, మోరల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నిటితో పాటుగా అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో ఈ చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. బట్ ద డెవలప్మెంట్ ఇన్ అదర్ డొమైన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, and then we have the psychology of teaching and learning languages. Okay, so different theories of language teaching are there, psychological theories unnai. We have to read all of them. Okay, we have to read all of them, like the theories of cognitivism, behaviorism, innatism or nativist theory. We have interactionism and we have second language acquisition theory. These are all the theories that are there. And here in child development, we read the theories that are suggested by Piaget, Lev Vygotsky, okay, Skinner. Our theories manam ikkada child development ki chavatam, but here we read the theories that are attributed to the teaching and learning of languages. So teaching and learning of language సంబంధించిన సైకాలజీని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. సో దీంట్లో భాగంగా ఎక్కువగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది చామ్స్కీస్ నేటివిస్ట్ థియరీ ఆర్ ఇనేటివిజం, or even the constructionism, and then second language acquisition theory, second language SLA theory antam Stephen Krashen di, then cognitivism or behaviorism or interactionism. Okay, ఇవన్నీ కూడా మనం ఈ థియరీస్ని ఇక్కడ సెకండ్ పార్ట్లో భాగంగా చూసుకోవాలి. ఇంకా ఎక్కడైనా మీకు గ్యాప్స్ ఉన్నట్లయితే ఒకసారి ఫోకస్ చేయండి. అండ్ ఒక్కో థియరీలో మెయిన్ ఎలిమెంట్ ఏంటి అండ్ మెయిన్ టెక్నిక్స్ ఏంటి, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయబడుతున్నాయి, సో జస్ట్ నోట్ ఇట్ డౌన్. అండ్ ఈవెన్ చైల్డ్ డెవలప్మెంట్లో కూడా డెవలప్మెంటల్ స్టేజెస్ ఉంటాయి. ఆ డెవలప్మెంటల్ స్టేజెస్ పైన కూడా క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు. అండ్ దెన్ వీ నీడ్ టు నో అబౌట్ ద థింకింగ్, లాంగ్వేజ్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ. Language thinking and creativity is another important area, and from that also we expect 1 or 2 questions. So total 3 areas are there in this unit 3, and we expect around 6 to 8 questions. 6 to 8 questions దీనిపైన అడగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిట్ 3. ఇది యూనిట్ 3కి సంబంధించింది. ఓకే, దీనికి సంబంధించి ఏం భయం వద్దండి. మీరు నేను చెప్పినట్టుగా ఏవైతే ఏరియాస్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏరియాస్ని ప్రాపర్గా చూడండి. దట్ విల్ బీ రియల్లీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, బీ కాన్ఫిడెంట్ అండ్ ట్రై టు స్పెండ్ మచ్ టైమ్ ఆన్ ప్రాక్టీసింగ్ ద క్వశ్చన్స్. ఓకే, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం పైన బై హర్ట్ చేయడం వద్దు. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ద 4th unit is language curriculum. Here we have construction of curriculum, organization of curriculum and development of curriculum. And దీనికి సంబంధించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. ఒకసారి ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలో వీడియోస్ చూడండి. ఓకే, అండ్ దట్ విల్ బి రియల్లీ helpful to you. And another important area that we have in the syllabus is unit 5, which is nothing but the language skills. Okay, the main area in this is language skills. Main area ga language skills చెప్పుకోవచ్చు. And apart from language skills, we need to know different types of lesson plans and the significance of effective instruction in the language classroom లో ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ జరగాలంటే ఎలాంటి ప్లానింగ్ ఉండాలి. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లానింగ్, ద నీడ్ ఆఫ్ ప్లానింగ్.
okay, even the lesson planning, its definitions, characteristics of good lesson plan, all these are to be learned, and long term plan and short term plan, they're all to be learned in this particular concept. Okay, part 2 లో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. And then we have the different types of plans. Okay, different types of plans గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. So for example, there are many models. Okay, for example, Herbartian lesson plan undi. What are the steps that are involved in Herbartian lesson plan? And second one, we have icon design. Okay, icon design lesson plan is there, and we have 5E approach of evaluation lesson plan is there, suggested by Bloom's. Okay, and structural based lesson plan, skill based lesson plan, all these are different types of lesson plans. And ఒకసారి మళ్ళీ వాటిని తిరిగేయండి, ఎందుకంటే వాటిలో నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఒక లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి ప్రాపర్ ఫార్మాట్, అండ్ అది లాంగ్వేజ్ పైన ఫోకస్ చేస్తుందా, స్ట్రక్చర్ పైన ఫోకస్ చేస్తుందా, ఏంటి అసలు ఫోకస్ ఎక్కడ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో నీడ్ టు బి లర్న్. And when it comes to the topic planning for effective instruction, here we need to know the format of the long term lesson plannings like the annual plan or the unit plan, and we should also know about the structure and features of the short term lesson plan, that is the period plan. Okay, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉండాలి అండ్ మనం అర్థం చేసుకోవాలి. అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ మైక్రో ప్లానింగ్ అండ్ వాట్ ఈస్ మ్యాక్రో ప్లానింగ్, దట్ ఈస్ ఆల్సో సో very important, and try to cover those things under the second unit, second part. And designing learning experiences is another concept, and what kind of experiences are to be provided for the students in the classroom. Okay, students lo learning skill, language skills ni enhance cheyadaniki teacher elanti experiences ni design cheyali, like conducting just a minute or jam sessions, conducting certain language games, and conducting the oral activities like oral presentations, debates, discussions. Okay, how to conduct the role play, how to conduct the simulation games, pair work, okay, group discussions, ivanni kuda designing learning experiences lo vastayi. Okay, so what kind of experiences are to be provided for the learners for effective language learning? పిల్లలు ఎఫెక్టివ్గా లాంగ్వేజ్ లెర్నింగ్ చేయడం కొరకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ని ప్రొవైడ్ చేయాలి అనేది మనం ఈ కాన్సెప్ట్లో 4th వన్ డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లో చెప్పుకుంటాము. ఓకే, అండ్ దెన్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ అప్రోచెస్. అప్రోచెస్లో మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. బేసిక్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, వీటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ గుర్తు చేసుకోండి. ఓకే, నోయింగ్ ద డిఫరెన్సెస్ అమాంగ్ దీస్ టర్మ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేక్ ఇట్ ఏ టాబ్యులర్ ఫామ్. ఒక టాబ్యులర్ ఫామ్లో అప్రోచ్, మెథడ్, టెక్నిక్ సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ఏంటి వాటిని ఫోకస్ చేయండి. అండ్ దెన్ వీ హ్యావ్ టు నో all the major approaches. For example, when we look at the concept of the approaches, we should know what is structural approach, what is situational approach, communicative approach, constructivist approach. We have the what collaborative approach. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎగ్జామినేషన్లో ఏదైనా అడగొచ్చు, కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఎ థరో కమాండ్ ఓవర్ దాట్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ద మెథడ్స్. అండ్ మెథడ్స్లో వచ్చేసి మీరు మేజర్గా ఈ టైంలో ఫోకస్ చేయాల్సింది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, రీడింగ్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, అండ్ వీ ఆల్సో హ్యావ్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్, సజెస్టోపీడియా, అండ్ వీ ఆల్సో హ్యావ్ ద ఎక్లెక్టిక్ మెథడ్, అండ్ దెన్ సైలెంట్ వే మెథడ్. ఇవి డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ. ఈ మెథడ్స్ని ఫోకస్ చేస్తూ మళ్ళీ ఒకసారి వాటిలో ఉన్నటువంటి ప్రతి అప్రోచ్ మెథడ్కి సంబంధించి ఫీచర్స్, ఇంట్రొడక్టరీ థింగ్స్ ఫస్ట్ వన్. ఏ అప్రోచ్ మెథడ్ తీసుకున్నా ఇంట్రొడక్షన్, ఫీచర్స్, ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ప్రాసెస్, టెక్నిక్స్, మెరిట్స్, డిమెరిట్స్. ఈ ఐడియాస్ని ప్రతి అప్రోచ్, ప్రతి మెథడ్కి సంబంధించి మనం తెలుసుకోవాలి. అప్పుడే ఎగ్జామినేషన్లో రాయగలుగుతాము. అండ్ విత్ ఎ స్పెషల్ రెఫరెన్స్ టు ప్రోజ్. ఓకే, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ ప్రోజ్ ఇన్ ద స్కూల్ కాంటెక్స్ట్? ఓకే, స్కూల్ కాంటెక్స్ట్లో ప్రోజ్ టీచ్ చేసేటువంటి ప్రాసెస్ ఏంటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ప్రోజ్ లెసన్? ఒక ప్రోజ్ లెసన్ని టీచ్ చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ఓకే, దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంట్ థింగ్గా చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ సో ఫిక్షన్కి సంబంధించి
వాట్ ఈజ్ ఫిక్షన్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ప్రోజ్, ఫిక్షన్, ఎస్సే, డ్రామా, పోయిట్రీకి సంబంధించి ఓన్లీ టీచింగ్ కాదు, వాటి యొక్క డెఫినేషన్స్ తెలుసుకోవాలి అండ్ వాటిలోని టైప్స్ తెలుసుకోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్షన్ ఉన్నప్పుడు యూ నీడ్ టు నో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిక్షన్స్. ఓకే, ఫిక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫిక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిక్షన్ ఏంటి, అది తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి మనం, వీ నీడ్ టు గో త్రూ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఫిక్షన్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్. ఓకే, ఇది మనం డిస్కస్ చేయాల్సింది. అడుగుతాడు ఎగ్జామినేషన్లో, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఏ ప్రోజ్ లెసన్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఫిక్షన్, what is the purpose of teaching poetry, what is the purpose of teaching drama or essay in the classroom, objectives పైన అడుగుతాడు. అండ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్. ఓకే, what is the teaching process in poetry. సో ఇవి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి మళ్ళీ నోట్స్ చూడండి, నోట్స్లో ఉంటుంది ద ప్రాసెస్ ఆఫ్ డీలింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటిని డీల్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ యూనిట్ 6. యూనిట్ 6లో మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సింది ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ అప్రోచెస్ అండ్ డిఫరెంట్ అప్రోచెస్. ఒక్కో అప్రోచ్ చదివేటప్పుడు ఇంట్రొడక్షన్ చదవండి, ప్రిన్సిపల్స్, అజంప్షన్స్, ద ప్రాసెస్, మెరిట్స్, డిమెరిట్స్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ దాట్, అండ్ ద సైకలాజికల్ థియరీ, అది ఏ సైకలాజికల్ థియరీ పైన డిపెండ్ అయింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెథడ్స్, ఐ హ్యావ్ మెన్షన్డ్ మెనీ మెథడ్స్, డైరెక్ట్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, రీడింగ్ మెథడ్, ఆడియో లింగ్వల్ మెథడ్ ఎట్సెట్రా. అన్నిటికి సంబంధించి ఇంట్రొడక్షన్, ఫీచర్స్, మెరిట్స్, డిమెరిట్స్, టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ దాట్. ఓకే, సో చాలా అనాలిటికల్గా నేర్చుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ బైలింగ్వల్ మెథడ్. సో బైలింగ్వల్ మెథడ్, హియర్ మదర్ టంగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ స్టిమ్యులస్ టు గెట్ ద రెస్పాన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. Why is this mother tongue used and in what circumstances? Who use mother tongue? ఇది బేసిక్ క్వశ్చన్ అవుతుంది మనకి చాలాసార్లు. Who use mother tongue in bilingual method? Bilingual మెథడ్లో ఎవరు యూజ్ చేస్తారు మదర్ టంగ్ని? Is the teacher allowed to use mother tongue in the classroom or the students allowed to use the mother tongue in the classroom, or to which extent is mother tongue used? ఎంతవరకు మదర్ టంగ్ యూజ్ చేయబడుతుంది? సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ పైన క్లారిటీ ఉండాలి. ఎగ్జామినేషన్లో అవి బేసిక్, అంటే బై హర్ట్ చేసినటువంటి ఒక యాస్పిరెంట్కి మంచి కమాండ్తో ఉన్నటువంటి యాస్పిరెంట్కి మధ్యలో డిఫరెన్సెస్ ఇవే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఏమంటారంటే మదర్ టంగ్ ఈజ్ యూజ్డ్ జుడిషియస్లీ. బైలింగ్వల్ మెథడ్ అంటే ఏంటి? మదర్ టంగ్ ఈజ్ యూజ్డ్ జుడిషియస్లీ. దట్ ఈస్ ఎ వెరీ వెల్ నోన్ ఫ్రేజ్ టు మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్, చాలామందికి తెలుసు. సో బట్ ఎవరు యూజ్ చేస్తారు మదర్ టంగ్ని, ఎవరు జుడిషియస్గా యూజ్ చేయాలి, టీచర్ స్టూడెంట్స్ ఇద్దరూ చేయొచ్చా, ఏంటి అసలు ఎవరు చేయాలి, అక్కడ కాన్సెప్ట్ క్లారిటీ అవసరం ఉంటుంది. సో ఇలాంటి ఎలిమెంట్స్ పైన ఫోకస్ చేస్తూ చదవండి ఇప్పుడు. ఓకేనా? సరే, ఆ CJ డాట్స్ అని ఎక్కడ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ ఏ ఇయర్లో దాన్ని చేశారు, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కాకుండా బేసిక్ క్వశ్చన్ అడగవచ్చు మనకి రిగార్డింగ్ ద what involvement of mother tongue. Okay, who use mother tongue here? Okay, do the students use this mother tongue in the bilingual method? Students use chestara mother tongue ni? Are they allowed to use mother tongue? So మీకు అందరికి తెలిసిందే very simple thing. Teacher uses it whenever he or she comes across some difficult phrases or difficult situations. మనందరికి తెలిసిందే జుడిషియస్గా యూజ్ చేయడం అనేది. ఓకేనా? అండ్ when it comes to students are also allowed to use mother tongue only when they are acting as interpreters. When they involve as interpreters, then only they are allowed to use mother tongue to some extent. In normal circumstances, they are not at all allowed to use mother tongue. మామూలు సిచ్యువేషన్లో అయితే స్టూడెంట్స్కి అలో లేదు. When they act as interpreters, teacher can allow them to use certain extent of using mother tongue. Okay, but when it comes to teacher uses that judiciously when there are certain difficult words or when there is a difficulty in teaching certain concepts. జుడిషియస్గా యూజ్ చేయబడుతుంది. సో అది అందుకే జుడిషియస్ అంటాం. ఓకే, సో టీచర్
when he comes across a particular situation difficult, or when he comes across certain difficult vocabulary, phrases, etc., he uses judiciously. And teach a student is allowed to use mother tongue to certain extent when they act as interpreters. Okay, so this is about the things. But bilingual word lists are not used here as in mother tongue. Mother tongue lo laga bilingual word list use cheyaru ikkada. Okay, and even the students are not allowed to memorize the meanings of the words using the bilingual methods. Okay, so only these are the two ways where mother tongue is used in this one. Okay, so అట్లాంటి కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. అండ్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ద టెక్నిక్స్ విషయానికి వచ్చినప్పుడు, you just try to focus on the techniques like simulation games, dramatization, extempore, or even the techniques like remedial teaching, the most important one question is expected from that. Micro teaching lo malli sub skills of micro teaching kuda chala important. And when it comes to prose, fiction, poetry, drama, essay, వీటికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్, వాటిలో ఉన్నటువంటి టైప్స్ చదవండి అండ్ క్యారెక్టరిస్టిక్స్ చదవండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ దెమ్, వీటిని టీచర్ని ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి, టీచర్లో ఉండే ప్రాసెస్ ఏంటి, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ ద టీచింగ్ ఆఫ్ prose, fiction, poetry, drama and essay, it is advised to study the teaching of grammar and teaching of vocabulary. Okay, teaching of prose, fiction, teaching of poetry, teaching of drama, teaching of essay to paatga you are advised to read the teaching of grammar and teaching of vocabulary. In that you can focus on the things like the different types of grammar. Okay, different types of grammar పైన మీరు ఫోకస్ చేయొచ్చు. ప్రిస్క్రిప్టివ్ గ్రామర్, డిస్క్రిప్టివ్ గ్రామర్, ఆర్ వీ హ్యావ్ ద ఫార్మల్ గ్రామర్ ఆర్ ఇన్ఫార్మల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషన్ జనరేషన్ గ్రామర్ అండ్ యూనివర్సల్ గ్రామర్. ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తూ టైప్స్ ఆఫ్ గ్రామర్. అండ్ వొకాబులరీ కూడా టైప్స్ ఆఫ్ వర్డ్స్. Okay, you can focus on the types of words like what are collocations, what are sight words, what are homonyms, homophones and homographs. Okay, and what are the different types of content words and structural words, and what are the vocabulary that is called ad hoc vocabulary, active and passive vocabulary, వీటిపైన ఫోకస్ చేస్తూ. అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ vocabulary, that topic can be included here. There is a possibility of asking a question on that also, but that is desirable. Though it is not given in the syllabus, I recommend you to read that topic as well. అది కూడా చదవడం అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, and then unit 7, when it comes to unit 7, this is also another major unit. ఇది కూడా ఒక మేజర్ యూనిట్గా చెప్పుకోవచ్చు unit 7లో. And in this unit 7, then you begin with the teaching and learning resources. What kind of resources are available for the school children? Okay, resources, there are plenty of resources, and you can also mention the resources like the classroom libraries or reading corners, school campus, okay, classroom, ivanni kuda, and even language lab if at all it is there. Avanni kuda teaching and learning resources and how they are useful. For example, newspapers, how newspaper is useful for the children in developing their language, and how is a magazine helpful to them. Okay, so reading corners untai, big books untai, and the language labs ఉంటాయి, and even school premises లేదా school campus or a classroom. These are all the teaching learning resources. How those resources are helpful to the children. Okay, దానిపైన మనం ఫోకస్ చేస్తూ అది ఏ స్కిల్స్ని డెవలప్ చేస్తుందో చూసుకోవాలి. And then designing instructional materials. Okay, designing instructional materials for languages. So it is advised for the teacher that TLM should be teacher made. Instead of procuring from other sources, instead of purchasing from other sources, it is ideal for a teacher to teach to prepare instructional materials. So here we need to know what is designing instructional materials, what are the qualities of the instructional materials, and in which way a teacher can design instructional materials. These are the essential things that we need to cover. Okay, so designing instructional materials యొక్క మీనింగ్ ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి, మెటీరియల్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, అవి డిస్కస్ చేయాలి. అండ్ దెన్ వీ హ్యావ్ లాంగ్వేజ్ ల్యాబ్స్. ఓకే, లాంగ్వేజ్ ల్యాబ్ ఈజ్ ఆల్సో
అనేది ఇంపార్టెంట్ ప్లేస్. అండ్ లాంగ్వేజ్ ల్యాబ్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి, ఓకే, అండ్ లాంగ్వేజ్ ల్యాబ్లో ఉన్నటువంటి డివిజన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, లైక్ ద కంట్రోల్ రూమ్ కావచ్చు, ఓకే, ఆర్ వీ హ్యావ్ కన్సోల్ కావచ్చు, క్యాబిన్ కావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్ ఏంటి. అండ్ లాంగ్వేజ్ ల్యాబ్ ద్వారా చిల్డ్రన్లో ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయొచ్చు. వీ ఆల్ నో, ఓకే, ఓరల్ స్కిల్స్, లిస్నింగ్ అండ్ స్పీకింగ్ skill will be developed. So then we have teaching aids. What are the teaching aids? What are the characteristics of teaching aids? What is the significance and importance of teaching aids? And the types of teaching aids with its usage. What is your usage? Okay, for example, one of the teaching aids is flashcards. Okay, so why or how a teacher can use a flashcard in the classroom? Ela use chesukochu. Size of a flashcard and the amount of time that can be spent on showing the flashcard, and what kind of skills can be developed in the learner regarding the flashcards. అట్లా ఒక్కో టాపిక్ సంబంధించి కంప్యూటర్ తీసుకున్నప్పుడు లేదా మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు అవన్నీ కూడా టీచింగ్ ఎయిడ్స్ అవుతాయి. ద టీచర్ షుడ్ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సో మనం టీచింగ్ ఎయిడ్స్ సంబంధించి ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి. అండ్ ఒకసారి మళ్ళీ నోట్స్ చదివేటప్పుడు నేనైతే చెప్తున్నానో అంశాలపైన ఫోకస్ చేయండి. అండ్ టెక్స్ట్ బుక్ సంబంధించి అండ్ టెక్స్ట్ బుక్ యొక్క స్ట్రక్చర్, టెక్స్ట్ బుక్ యొక్క డెఫినేషన్స్, what is the definition of a textbook according to Warren, and what are the general definitions given to textbook, like a manual of instruction or a standard book of study, or the definition given by Mahatma Gandhi to the textbook, Professor Warren. Okay, these are very important. Then ICT in language teaching and learning. Okay, ICT meaning the process of ICT and the involvement of ICT in teaching languages, ICT tools, and ICT's assistance in even evaluation. Evaluationలో ICT యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి, and what are the different ICT tools ఏంటి. Okay, so ICT toolsలో భాగంగా we need to know about the concepts like internet, the blogs, or even the MOOC programs. Okay, so MOOC programs, MOOCs యొక్క significance ఏంటి, what is the significance of the blogs, and what is the significance of social media. Okay, social media, అండ్ ఇవన్నీ కూడా మనం ఐసీటీలో భాగంగా డిస్కస్ చేస్తాము. ఓకే, ఐసీటీ భాగంగా ఆన్లైన్ లెర్నింగ్, ఈ లెర్నింగ్, కంప్యూటర్స్ అండ్ ద టెక్నాలజీ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కంప్యూటర్స్, అండ్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ బ్లాగ్స్ ఇన్ టీచింగ్, అండ్ ఆన్లైన్ ఫోరమ్స్, హౌ ఆన్లైన్ ఫోరమ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ లెర్నింగ్, ఆన్లైన్ ఫోరమ్స్ ఎలా హెల్ప్ చేస్తాయి, అండ్ బ్లాగ్స్ కానీ ఈవెన్ మూక్స్. ఓకే, మూక్ ప్రోగ్రామ్స్ ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, అండ్ ఈవెన్ సో ఇవన్నీ కూడా ఎందుకంటే బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎగ్జామినేషన్, the syllabus is so vast and the question can be given from any area. So try to focus on these areas and try to have a quick revision of all these things. Okay, and then another important topic that we have here is evaluation and CCE. Okay, evaluation and CCE is another important topic, and here we need to know test, measurement, evaluation and assessment, వీటికి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఎవాల్యుయేషన్ సంబంధించిన డిఫరెంట్ what processes and definitions, features, significance, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ సిసి అండ్ ఇక్కడ మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ సంబంధించి ఓన్లీ మీనింగే కాకుండా టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లైక్ ద ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, అండ్ దెన్ వీ హ్యావ్ ద అప్రోచెస్ టు టెస్టింగ్ like the discrete point testing, integrated testing, criterion reference testing, and norm reference testing. Okay, computer adaptive testing, different types of approaches are there, and they are to be learned. And even the types of tests like the achievement test, proficiency, diagnostic, aptitude, placement test, they are also very important, and just try to read those concepts as a part of this topic. Okay, లాంగ్వేజ్ పరంగా వాటికి సంబంధించినటువంటి ఇంట్రొడక్టరీ పార్ట్, డెఫినేషన్స్, క్యారెక్టరిస్టిక్స్, ఇంపార్టెన్స్, టైప్స్, ఇవన్నీ చదవాలి. అండ్ దెన్ సిసి, ద హిస్టరీ ఆఫ్ సిసి ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ మేజర్లీ ద టాపిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిసి, ఎస్పెషల్లీ సిసి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిసి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ how it is called, how is it leads to the overall development or holistic development of the child,
And why do we call it continuous? Why do we call it comprehensive? Why do we call it evaluation? What is its process? What kind of formative tools are available? What kind of summative tools are available? How is it conducted in the classroom? And how are the marks consolidated? ఇవన్నీ కూడా మనం సీసీలో భాగంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, బట్ మేజర్గా మనకి అడిగేది టూల్స్ రిలేటెడ్ టు ద సీసీకి సంబంధించిన టూల్స్ అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఈవెన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సీసీ, చాలా ఎక్కువగా వీటిపైన క్వశ్చన్స్ వస్తుంటాయి. సో చూసుకోండి. And then we have tools and techniques of evaluation. So what are the different tools and techniques? Like different types of questions, like the multiple choice question, matching type questions, recognition type of questions. So అందులో polar questions అంటే ఏంటి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కామన్గా అడిగేటువంటివి. సో టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. దెన్ అచీవ్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్, లైక్ అండ్ దేర్ సబ్ టైప్స్, వాటిలో ఉన్నటువంటి టైప్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అచీవ్మెంట్ టైప్స్ టెస్ట్ తీసుకుంటే వీ హ్యావ్ ద స్టాండర్డైజ్డ్ టెస్ట్ అండ్ వీ హ్యావ్ టీచర్ మేడ్ టెస్ట్. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఆర్ దేర్ అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అండ్ యా, apart from this achievement and diagnostic, you are advised to go through certain things like what kind of strategies or what kind of tests will be helpful in testing listening, speaking, reading, writing. LSRW test చేయడానికి ఏ టైప్ ఆఫ్ టెస్ట్ సపోర్ట్ చేస్తాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్. అండ్ గుడ్ టెస్ట్లో భాగంగా వ్యాలిడిటీ, టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీ, like the content validity, face validity, factorial validity, concurrent validity, predictive validity. These are all the types of validities. Okay, అది ఇంపార్టెంట్, మీకు అందరికీ తెలిసిందే. వాటిపైన క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎక్కువగా. అండ్ ఈవెన్ రిలయబిలిటీకి సంబంధించి కూడా, వాట్ ఈజ్ రిలయబిలిటీ, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిలయబిలిటీ and what are the types of reliability, like parallel form reliability, split item reliability, inter-rater reliability, test retest reliability. ఇవన్నీ కూడా types of reliability లో ఉంటాయి. They are also very important. Questions are expected from that area also. So qualities of a good test, like rubrics, what is the purpose of rubric? ఓకే, సో స్కోరింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏది అంటాడు ఎగ్జామినేషన్లో. ఇవన్నీ కూడా మనం దీంట్లో తప్పకుండా వదలకుండా చేయాల్సినటువంటివి. ఎందుకంటే వీటిలో నుంచి వెళ్ళి మ్యాక్సిమం వీటిలో నుంచి వెళ్ళి క్వశ్చన్స్ లేకుండా దాదాపుగా పేపర్స్ ఉండవు. అంటే అంత ఇంపార్టెంట్గా ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ యూనిట్ 8కి సంబంధించి. అండ్ యూనిట్ 9 వెరీ సింపుల్ వన్. మంచిగా మనం ప్రాపర్గా చదివితే కనుక దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ టాపిక్. ఓకే, చాలా ఈజియెస్ట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వీ షుడ్ బిగిన్ విత్ ద లెర్నింగ్ డిజబిలిటీస్ అండ్ లెర్నింగ్ డిఫికల్టీస్. ఓకే, సో డెఫినేషన్తో స్టార్ట్ చేయాలి. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీ ఆర్ లెర్నింగ్ డిఫికల్టీ, అక్కడ స్టార్ట్ చేయాలి. దెన్ వీ నీడ్ టు నో ద రీజన్స్ ఫర్ ద లెర్నింగ్ డిజబిలిటీస్ అండ్ లెర్నింగ్ డిఫికల్టీస్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ లెర్నింగ్ డిజబిలిటీస్. ఓకే, ఇట్లా మనం కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇట్లా చేసిన తర్వాత హౌ టు టీచ్ సచ్ చిల్డ్రన్. సో అలాంటి చిల్డ్రన్కి, డిజేబుల్డ్ చిల్డ్రన్కి లాంగ్వేజెస్ని ఎలా టీచ్ చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆర్ దేర్, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్. ఓకే, టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్ లైక్ వాట్ డిస్ఫేషియా, వీ హ్యావ్ డిస్కాలిక్యులియా, డిస్గ్రాఫియా, ఓకే, డిస్ప్రాక్సియా. ఇవన్నీ కూడా మీకు అందరికి తెలిసినవి. వాటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ మీరు ఒక 2-3 hours మంచిగా చదివితే సిస్టమేటిక్గా యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. వాటికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ 10th one, ఇట్ ఈస్ ఆల్సో అ జనరల్ టాపిక్, ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. చాలా జనరల్గా ఆన్సర్ చేసేది, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇట్స్ ఫంక్షన్, ఇట్స్ రోల్ ఇన్ డిఫరెంట్ టాస్క్స్. ఓకే, డిఫరెంట్ రోల్స్లో లాంగ్వేజ్ సంబంధించినటువంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఫంక్షన్స్ గురించి ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అండ్ లాంగ్వేజ్ ఇష్యూస్ అండ్ పాలసీస్, what kind of policies are there on language, and then we also need to know about the language issues. Okay, problems or issues associated with the teaching and learning languages, and the policies also. As a part of the policies, we need to know about the national policy on education 1968 and 86 policies తెలుసుకోండి. And at the same time program of action 1992, that is very important. And even different commissions like national knowledge commission కావచ్చు,
అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ గురించి, అలాంటి కమిషన్స్ గురించి కూడా పాలసీస్లో తెలుసుకోవాలి. అండ్ ఈవెన్ ద NCFT, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంగ్లీష్ టీచింగ్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో గతంలో అడగడానికి అవకాశం ఉంది. సో ఆ ఏరియాస్ని మనం ఇక్కడ ఈ సెకండ్ టాపిక్లో మనం చూడాల్సి ఉంటుంది. అండ్ నేషనల్ అండ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్స్, ఎస్పెషల్లీ NCF 2000, NCF 2005 రెండింటిపైన ఫోకస్ చేయండి. అండ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 యొక్క రికమెండేషన్స్ రిగార్డింగ్ లాంగ్వేజ్ సంబంధించి. అండ్ హియర్ ఐ ఆల్సో సజెస్ట్ యూ టు గో త్రూ ద నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 2020. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఈ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ ఇప్పుడున్నటువంటి 30 days ఆఫ్ టైంలో అండ్ డిఫికల్ట్ ఏరియాస్ ఉన్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చూడండి. ఒకవేళ టాపిక్ మీకు కంఫర్టబుల్గా ఉంది, ఈజీగా ఉంది, ఐ కెన్ రీడ్ ఇట్ అనుకున్నప్పుడు జస్ట్ యూ రీడ్ ఇట్ అండ్ దెన్ spend much time on practice. Okay, when you read for these 30 days continuously, make sure that you are spending a lot of time on practicing the questions పైన ఎక్కువగా మనం ఫోకస్ చేసేలా చూసుకోండి. that is also questions with negative marking ఉండే క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, సో ఈ 30 days ఆఫ్ టైంలో ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయకండి. ఆల్రెడీ మీరు ఏదైతే చదివారో వాటిని మళ్ళీ రివైజ్ చేస్తూ నేను ఏవైతే ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పానో ఈ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తూ 30 days ఆఫ్ టైంలో అట్లీస్ట్ 2 to 3 times రివైజ్ అయ్యేలాగా చూసుకోండి. 2 to 3 times రివిజన్ అవ్వాలి. మ్యాక్సిమం క్వశ్చన్స్ చేయాలి. 10 units ఉన్నాయి, అట్లీస్ట్ ఒక్కో యూనిట్కి 150-200 questions. అండ్ దానిపైన గ్రాండ్ టెస్ట్లో ఒక 5, 6 or 10 గ్రాండ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ రిక్వైర్డ్ బికాస్ మనం ఏదైతే నేర్చుకున్నామో నాలెడ్జ్ దాన్ని రీఇన్ఫోర్స్ చేయాలనుకున్నా లేదా నెగటివ్ మార్కింగ్ని ఎఫెక్టివ్గా ఫేస్ చేయాలి అనుకున్నా దిస్ ప్రాక్టీస్ హెల్ప్స్ యూ అ లాట్ ఇన్ లెర్నింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్. అండ్ ఇంకా మీకు ఏమైనా ప్రిపరేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే యూ కెన్ లీవ్ ఎ మెసేజ్ హియర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ విల్ బీ responding to that. Okay, definitely respond అవుతాను. if you have any thing just you send a message here. Okay, right, I'm waiting for your comments. If you have any query related to this pedagogy of English language especially, so now you don't have anything to ask in general regarding the exam date, everything is set ready. And here the only thing that we need to discuss is regarding this pedagogy of English. Okay, pedagogy of English sambandhichi. Okay, yeah, NP you need to know about national policy and education. So chadavandi, that is important. సరే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకపోయినా ఇది ఎక్కడో ఏదో ఒక పేపర్ 1లోనో అండ్ 3లోనో ఎక్కడో యూజ్ అవుతుంది మీకు. డెఫినెట్లీ ఐ రికమెండ్ యూ పేపర్ 1, 2లో ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. ఐ రికమెండ్ యూ రీడింగ్ NP యాజ్ వెల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ PGT, TGT. ఓకే, సో హౌ మచ్ ఫీ ఫర్ టెస్ట్ సిరీస్ అండ్ దే విల్ అనౌన్స్ ఆన్ 30th ఆఫ్ దిస్ మంత్ ఇంక్లూడింగ్ ద షెడ్యూల్ అండ్ టెస్ట్ సిరీస్ యొక్క ఫీ అండ్ కంప్లీట్గా మీకు అనౌన్స్ చేస్తారు. అండ్ ఇట్ విల్ బి నాట్ మచ్. ఓకే, ఎక్కువేం ఉండదు, డోంట్ వరీ. సో విల్ యూ గివ్ NP notes or explanation? So as a part of the S&S online classes, I have explained all the concept in detail related to the recommendations regarding national policy and education, English language లేదా లాంగ్వేజ్కి సంబంధించి క్లియర్ రికమెండేషన్స్ గురించి డిస్కస్ చేశాము. యూ కెన్ వాచ్ ద వీడియో, యూ కెన్ లిసన్ టు దట్. ఇఫ్ పాసిబుల్ we will plan session on that in future. Okay, right, any more questions please? Any more questions on this topic? Sir, please do paper 3 30-day plan. Yeah, let's plan that one. Within 2 or 3 days of time we will plan paper 3 preparation plan as well. We'll make sure that. Okay,
jail English class also provides, sir. So we'll think, sir, we will think. SAT and blueprint is not recommended in the syllabus. Okay, it's not recommended, and usually I feel that it is not required, but if you have time and patience, you can proceed, you can read that. Okay, that gives you knowledge. Nothing wrong in reading that. Please make a marathon video on pedagogy. Sure, sir. We'll plan from Sunday onwards. Next Sunday we will plan చేస్తున్నాము. We will do that. We'll definitely do that with lots of practice questions. Questions తో మనం marathon video session చేద్దాం. Definitely I will consider that request, and possibly we'll do 2 or 3 marathon sessions on this topic. Okay, definitely. Right, friends. If at all you have any queries related to this, you can send a message here in the comment section. I'll be replying later also. And please subscribe to the channel, and if you really like it, click on like button, and if you don't like it, no problem. If you like the class, you can click on the like button, and you can share your comments in the comment section. Okay, right, friends. Be confident, be cool, tension oddu examination gurinchi. ఓకే, బాగా చదివారు, మీరు బాగా చదువుతున్నారు. ఇంకో 1 month టైం ఉంది. 1 month టైంలో కూడా డెఫినెట్గా మీరు చదువుతారు. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ ద పర్సన్స్ దట్ ఆర్ గైడింగ్ యూ. మీ పైన మీకు నమ్మకం ఉంచండి. మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో వాళ్ళపైన నమ్మకం ఉంచండి. డెఫినెట్లీ యూ విల్ రాక్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో హ్యావ్ ప్రాపర్ స్ట్రాటజీ, అండ్ 30 daysని మిస్యూజ్ చేసుకోకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, అండ్ ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. నాకు తెలుసు, మీ మీద నాకు బాగా నమ్మకం. రైట్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఫ్రెండ్స్. S&S పబ్లికేషన్స్ వారి తెలంగాణ గురుకుల స్పెషల్ ఆఫర్స్. తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, బయాలజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. ఏ కోర్సు తీసుకున్నా పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితం. కేవలం 1999 రూపాయలు మాత్రమే. కేవలం పేపర్ 2 పెడగాజీ ఏ కోర్సు అయినా 1199 రూపాయలు మాత్రమే. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ప్లస్ 2 బుక్స్ ఫ్రీ. కేవలం 2999 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్స్ కేవలం 4 రోజులే. త్వరపడండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 903206